హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం 5:16 అయింది. సో ఇప్పుడు శ్రీకాళహస్తికి చూసారా, చుట్టుపక్కలన్నీ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. కొత్త కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కానీ మాకైతే ఈ రెస్ట్ హౌస్లోనే అలొకేట్ చేశారనమాట రూమ్. కానీ మాకు పక్కన బోల్డ్ ఉన్నాయి కదా, అందులో ఇవ్వచ్చు కదా అనుకున్నాము. చాలా బాగున్నాయి అనమాట పక్కన మొత్తం. అండ్ ఇక్కడ మేము ఆ రోజు బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంకా అందుకనే లగేజ్ మొత్తం ప్యాక్ చేయిస్తున్నారు. ఈ బిల్డింగ్ అయితే నాకు భలే నచ్చింది. ఇంకా ఈ లగేజ్ సర్దేలోపు మా రూమ్ వీడియో అయితే తీసాను, అది చూసేద్దాం పదండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇలా వస్తే ఇక్కడ 2 అంటే సోఫా సెట్ ఉందన్నమాట. అక్కడ ఒక విండో, ఒక పెద్ద బెడ్ ఇచ్చారు. ఇక్కడ ఒక సోఫా సెట్, ఇక్కడ ఒక సోఫా సెట్ ఇచ్చారు. డైనింగ్ టేబుల్, అదొక డ్రెస్సింగ్ టేబుల్ అట్లా ఇచ్చారు. అక్కడ వాష్ బేసిన్. ఇక్కడ 2 రూమ్స్ అనమాట. సో ఫస్ట్ రూమ్ కొంచెం మెస్సీగా ఉంది, సో ఏం పట్టించుకోకండి. ఇప్పుడే మేము బయలుదేరిపోతున్నాం. ఇది ఒక బెడ్, మళ్ళీ కిటికీలు, డ్రెస్సింగ్ టేబుల్, మళ్ళీ చిన్న సోఫా సెట్, అంటే సోఫా సెట్ కాదు 2 చైర్స్, ఏసీ. సో ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఇలా బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ పెద్దగానే ఇచ్చారు. ఇండియన్ వెస్టర్న్ 2 ఇచ్చారు. గీజర్ కూడా ఉంది. సో హాట్ వాటర్ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో రూమ్, ఇక్కడ కూడా సేమ్ బాత్రూమ్. ఇక్కడైతే ఒక బెడ్ ఇచ్చారు, చిన్న బెడ్. ఇక్కడ ఒక పెద్ద బెడ్, మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్, అలా కిటికీలు, ఏసీ, ఫ్యాన్. సో ఇదొకటి అంతే. అంటే అది ఒక హౌస్ లాగా, ఒక ఫ్లాట్ లాగా అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. కానీ మన కీస్ అనేది, రూమ్ కీస్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. సో అక్కడ అకామిడేషన్ ఆఫీస్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి అయితే మనం హ్యాండ్ ఓవర్ చేస్తే మనం ఇచ్చిన డిపాజిట్ మనీ అనేది మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే ఏంటంటే మనం స్టార్టింగ్ వెళ్ళి రూమ్ తీసుకుంటాం కదా, అప్పుడు ఒకలే ఎలా లోపలికి వెళ్ళడానికి. సో నేనైతే వెళ్ళాను అనమాట. నా ఆధార్ కార్డ్ ఇచ్చి రూమ్స్ అయితే తీసుకున్నాను. సో మన రూమ్స్ అమౌంట్ కాకుండా ఎక్స్ట్రా డిపాజిట్ మనీ అనేది తీసుకుంటారనమాట. సో ఆ డిపాజిట్ మనీ అనేది మనం రిటర్న్ రూమ్స్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఆ డిపాజిట్ మనీ అనేది మళ్ళీ రిఫండ్ ఇచ్చేస్తారనమాట. సో అది ప్రాసెస్. సో వన్స్ మేము రూమ్కి ఇవ్వగానే మాకు కొంతసేపట్లో రిఫండ్ అయితే పడిపోయింది. ఎర్లీ మార్నింగ్ దేవుడికి హారతి ఇచ్చిన గంటలు, తర్వాత ఏమో కిందకి దిగుతుంటే ఆ చల్లగాలి చాలా బాగుందనమాట ఘాటీలోని. ఇంకా తర్వాత మేము ఓరియన్ రెస్టారెంట్కి అయితే మళ్ళీ ఆగాము. ఫస్ట్ అలాగే ఇక్కడ తిన్నాం కదా, సో మళ్ళీ ఇక్కడికి వచ్చాం అనమాట, ఫుడ్ బాగుందని చెప్పేసి. సో ఇక్కడైతే మా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను అనమాట నా ఫుడ్ రావడానికి. నేనైతే దోశ తీసుకున్నాను. ఇక్కడ టీయో కాఫీయో ఫేమస్ మా హస్బెండ్ చెప్పారు, నేను మర్చిపోయాను, మేబీ టీ అనుకుంటా. కానీ టీ కాఫీ 2 బాగున్నాయి అనమాట. అండ్ ఓవరాల్ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా ఇక్కడ చూసారా, అందరూ పడుకునిపోయారు అనమాట, నేను ఇంకా డ్రైవర్ తప్ప. నేనైతే బయట చూసుకుంటూ ఉన్నాను రోడ్ అంతా. ఇక్కడేమో అందరూ ఇంకా ఫ్లాట్ అనమాట. అసలు ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపాము కదా, ఇంకా అందరు పడుకునిపోయారు. అందుకనే వీడియో తీస్తున్నాను నవ్వుకుంటూ. సడన్గా మా మమ్మీ అయితే లేచి చూసింది, మళ్ళీ పడుకునిపోయింది అనమాట. కానీ వాళ్ళకి తెలీదు నేను ఇలా వీడియో తీసానని. ఈ వీడియో పోస్ట్ చేస్తాను కదా, అప్పుడు చూసి అడగచ్చున్నట్టు అదేంటది ఇప్పుడు తీసామని చెప్పి. ఇక్కడైతే నాకు భలే నవ్వు వచ్చింది. మా మమ్మీ ఇలా చూసింది, మళ్ళీ పడుకునిపోయింది అనమాట. ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్లో అయితే చాలా రష్గా ఉంది. అండ్ ప్లస్ ఉక్క పెట్టేసింది అనమాట మాకు. అండ్ బయట కూడా చాలా వేడిగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ రోజు ఏంటంటే ఎవరో పొలిటీషియన్ వచ్చారనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయితే అయ్యింది. ఇంకా తర్వాత మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాము డైరెక్ట్గా. మా మమ్మీ వాళ్ళని రైల్వే స్టేషన్ దగ్గర దింపేసి మేమైతే మా చెల్లికి టైం ఉందని చెప్పేసి మేమైతే జూ చూద్దామని చెప్పి జూకి అయితే వచ్చామన్నమాట. ఇంకా మా లగేజెస్ అన్ని కౌంటర్ దగ్గర పెట్టేసాము. అక్కడ మనకి ఒక లగేజ్ అంటే ఒక బ్యాగ్ 10 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. సో ఇంకా మా లగేజెస్ అక్కడ పెట్టి మేము జూ లోపల చూడడానికి అయితే వచ్చేసాం. నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నాను అనమాట జూ. కానీ ఏంటంటే అంతేం లేదనమాట, అన్ని యానిమల్స్ అయితే లేవు. అండ్ 5 కిలోమీటర్స్ అన్నారనమాట మొత్తం. సో జిప్సీ ఎక్కుదామా వద్దా అని చెప్పేసి అనుకొని సర్లే అని చెప్పేసి ఇంకెక్కేసాము. కానీ మాకు అదే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అంత ఒక్కలోనే అంత నడిసే కన్నా మనం జిప్సీ ఎక్కి వచ్చి దిగి చూడడమే బెస్ట్లా అనిపించింది. యాక్చువల్గా లగేజ్ వీడియోస్ ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర అన్ని చాలా వీడియోస్ అనేది తీశాను. మరి అవన్నీ ఎలా మిస్ అయిపోయాయంటో అవేమీ కనిపించట్లేదు అనమాట. ఇంక ఇలాగ కొన్ని బర్డ్స్ అవన్నీ పెట్టాను. నాకైతే మొత్తం ఇవే అనిపించి ఇంకా చాలా వీడియో తీసిందంతా ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో అలాగా చూపించాను జూ అయితే. ಕಿವಿ ಅದೇ ಹಿಮಾಜನಲ್ಲ
white eyes. Oh no. అతను ఆల్రెడీ ఎక్కేస్తున్నారు కదా వేరే వాళ్ళు. కానీ ఎరుపు తల ఏంటి, అది పసుపు కదా. ఇక్కడ ఏంటంటే అవే బర్డ్స్ పక్క నెస్ట్లో కూడా ఉంటున్నాయి అనమాట. అదేంటో మరి. కానీ ఇంకోటి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ రెడ్ అని చెప్పేసి ఒక ప్యారెట్, ఏదైనా ప్యారెట్ టైప్లో చూపిస్తే ఆ ఫేస్ రెడ్ ఉంటుంది అనమాట. కిందన గ్రే ఉంటుంది బాడీ. సో పక్కన దాంట్లోనేమో గ్రే ఉండింది, పైన గ్రే బుర్ర ఉండి కిందన రెడ్ ఉంటుంది అనమాట. అలా ఉన్నాయన్నమాట బర్డ్స్ అయితే. అందుకనే కొన్ని చాలా వీడియో తీసాను కానీ ఇంకా అలాగా ట్రిమ్ చేసుకుంటే వెళ్ళిపోయాను అనమాట. కొన్ని కూడా ఎండకి తట్టుకోలేక అవి కూడా గుహల్లోని లోపల అలా ఉండిపోయాయి అనమాట. సో ఇంకా అలాగా చూసుకుంటూ అయితే మేము వచ్చేసాము. ముందైతే ఎన్ని చిలకలు ఉండేవో ఇప్పుడు అసలు కానీ కనిపించట్లేదు. కనిపిస్తుందో లేదో ఇందులో. కొంచెం ముందుకు, కొంచెం ముందుకు. మేమైతే బ్యాటరీ కార్డ్ తీసుకున్నాం. అప్పుడు ఇది వేసారు మాకు ఈ ట్యాగ్. మనం అంటే అన్లిమిటెడ్ అంట. 70 రూపీస్ తీసుకున్నారు. అడల్ట్స్ 70, చిల్డ్రన్స్ 30 అనుకుంటా. సో మనం ఈ ట్యాగ్ చూపించి ఏ కార్ అయితే ఆ కార్ మనం ఎక్కియచ్చు అంట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బ్యాటరీ కార్ బెస్ట్లా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత దూరం నడాలి కదా. అందుకనే 5 కిలోమీటర్స్ అన్నారే. 5 కిలోమీటర్స్ అంట. చూడండి ఎలా పరిగెడుతున్నాయో. మారిపోతావు డ్రమని. మేము ఉండిపోతాం, బుక్ అయిపోతాం. అది చూసారా, ఆ దూరంలోని అడుగు పందులు అనమాట. ఎంత గుంపు గుంపులుగా వెళ్తున్నాయో. అన్ని చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ ఏమో పిలుస్తున్నారు, అందుకనే తిడుతున్నాను అనమాట. సడన్గా వచ్చేస్తే ఏంటి పరిస్థితి అని. ఎంత పెద్దగా ఉందో చూసావా. హలో హలో జింక. మళ్ళీ బ్యాటరీ కార్ అయితే ఎక్కాము. మనకి ఏంటంటే ఇక్కడ ఆప్షన్ నాకు ఏం నచ్చిందంటే, మనం అంటే మనకి పార్క్ మూసే లోపు మనం ఎన్నిసార్లు అయినా కార్ ఎక్కచ్చు, దిగచ్చు, ఎంత టైం అయినా అన్లిమిటెడ్ అనమాట. మనకి చాలా కార్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. సో అదే కార్ ఎక్కాలని రూల్ లేదు. సో వన్స్ ఒక కార్కి వెళ్ళిన తర్వాత మనం చూసి అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ వేరే కార్ ఏమైనా వస్తే ఆ కార్ ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి చేతికి ట్యాగ్ ఉంటుంది, ఆ ట్యాగ్ చూపించైతే మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా అవి చూసుకున్న తర్వాత ఇక్కడ హిపోపోటమస్ దగ్గర అయితే ఆపారనమాట నీట్ ఏనుగులు. అవి బిజీగా ఉన్నాయి వాటర్ తాగడంలో. అండ్ ఇక్కడ ఫుడ్ పడుతున్నట్టున్న టెడ్డీ బియర్కి, అందుకని అది ఎలుగుబంటికి, అందుకని అది రాలేదు బయటికి, అంత కనిపించలేదు అనమాట. అండ్ ఇది బెంగాల్ టైగర్ అనమాట. టైగర్స్ దగ్గర అయితే ఆపారు. ఇదైతే చాలా సీరియస్ తిరిగేస్తుంది. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు, పైగా వాళ్ళకి చూపిస్తున్నారు అనమాట. వాళ్ళకి కూడా తెలియదు కదా, వాళ్ళేమో అలా పిలుస్తున్నారు. అండ్ వీళ్ళు కూడా టీచ్ చేస్తూ ఉంటున్నారు అనమాట కొంతమంది. సో ఇంకా అది కానీ గట్టిగా అరిసిందంటే అప్పుడు ఏం చేస్తారు, అందరూ పరిగెట్టి పారిపోతారు. ఎందుకు అలాగ టీచ్ చేయడం ఏంటో, వాళ్ళకి అదేం ఆనందమో ఏంటో నాకు అర్థం కాలే. ఇంకా తర్వాత ఇది లిపార్డ్ అనమాట. ఇది కూడా అలాగే తిరుగుతుంది. అది మధ్యాహ్నం భోజనం టైం అనమాట, అందుకనే పెట్టలేనట్టుంది. అందుకనే సీరియస్ తిరిగేస్తున్నాయి అనమాట అన్ని. అండ్ ఇక్కడ అనకొండ, కొన్ని స్నేక్స్ ఉన్నాయి, అది అనకొండ ఉందన్నమాట, అదొకటి. అండ్ ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ అనమాట. నాకు నచ్చిన పార్ట్ అంటే ఈ ఎలిఫెంట్స్ దగ్గర అనమాట. అది చూసారా, ఒక ఎలిఫెంట్ అయితే భలే డ్యాన్స్ వేస్తుంది అనమాట. మరి ఆ చిన్నపిల్లల్ని చూసి డ్యాన్స్ ఏమన్నారు మరి ఏం తెలియదు కానీ భలే డ్యాన్స్ వేస్తుంది. ఆ తర్వాత చిన్నపిల్లలు వెళ్ళిపోయినా మమ్మల్ని మేము చూస్తున్నాము, అక్కడ ఇంకా అలా అలా భలేగా చేస్తుంది అనమాట. నాకైతే అలా చూసుకుంటూ ఉండిపోవాలనిపించింది ఆ ఏనుగునైతే. వాటికి ట్రైనింగ్ ఇస్తే మా చిన్నపిల్లల్ని చూస్తే అలా చేయండి. ఇంకా ఎలిఫెంట్స్ అయితే చూసుకున్నా. ఆ తర్వాత ఏమో తాబేల్ని చూసామన్నమాట. ఆ తాబేలు ఏంటంటే మనకు అక్కడ కనిపించట్లేదు అంత, ఇక్కడ వీడియోలో అయితే సరిగ్గా కనిపించట్లేదు కానీ అవి ఫస్ట్ మాకు కనిపించలేదు డైరెక్ట్గా. తర్వాత చూసేసరికి అవి అలాగా ఆ పాండ్ పైన లైన్ కట్టాయి అనమాట. ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నారు వాళ్ళు, అవి తినడానికి అయితే అలా వస్తున్నాయి అనమాట. ఇంకా తర్వాత అయితే ముసళ్ళు. ఈ ముసళ్ళు కూడా ఫస్ట్ కనిపించలేదు ఎవరికి, నేను చూపించాను అనమాట. ఇదిగో ముసళ్ళు అని అంటే అని చెప్పేసి అనుకున్నారు. అసలు అందులో కలిసిపోయి అనమాట. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ముసళ్ళు అయితే. అలాగే ఉండిపోతే ముసలి. హలో గో గో, దాని పక్కన చూడు ఇంకోటి ఉంది. ఇంకా జూ చూడడం అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేస్తాము. ఇంకా మా చెల్లెలకు కూడా టైం అయిపోతుందని చెప్పి మేమైతే బయలుదేరిపామన్నమాట. మా ట్రైన్ అయితే వందే భారత్. సో ఇంకా మాకు చాలా టైం ఉంది. ఇంకా మేమైతే బయలుదేరిపాము బ్యాటరీ కార్ ఎక్కేసి.
ఈ బ్యాటరీ కార్లో ఉన్న ఆల్మోస్ట్ సీట్స్ అయితే కవర్ చేశాను అనమాట. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ కూర్చున్నాను. ఫ్రంట్ డ్రైవర్ పక్కన మా హస్బెండ్ కూర్చున్నారు. అక్కడ కూడా ప్లేస్ ఉందనమాట. సో కూర్చోమంటే నేను కూర్చోలేదు, ప్లేస్ లేదేమో అని చెప్పి, అంటే సరిపోదేమో అని చెప్పి వెనక్కి కూర్చుని పోయాను. అది కూడా కూర్చుంటే మొత్తం కంప్లీట్ కవర్ అయిపోతును. ఇక్కడైతే బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు నాకు కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట. అంటే మనం బైక్ మీద డాడీ నడిపినప్పుడు అలాగే వెనక్కి కూర్చునే వాళ్ళం కదా, అంటే నేనైతే కూర్చున్నాను. సో అలాగా, కానీ కొంచెం భయం వేసింది అనమాట. ఇక్కడ ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు అలా ఉన్నప్పుడు పడిపోతానేమో అన్నట్టు భయం వేసింది. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మా లగేజ్ ఉంది కదా, అది తీసేసుకొని మేమైతే ఆటోస్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మా చెల్లెలేమో బస్ స్టాప్కి వెళ్ళిపోయారు, మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇంకా మాకు టైం ఉంది, ఒక 1 to 2 hours టైం ఉందని చెప్పి అక్కడ ఏజీ లాంజ్ ఉంటే ఆ ఏజీ లాంజ్కి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడ కొంచెంసేపు ఉండిన తర్వాత మా ట్రైన్ వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత ట్రైన్ దగ్గరే చాలాసేపు అయిపోయింది అనమాట. అలా నించొని ఉండడం చాలా అయింది, ఎందుకంటే క్లీనింగ్ అంతా చాలాసేపు చేశారు. ఇంకా తర్వాత ట్రైన్ ఎక్కేసి మేమైతే రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసాం. మా తిరుపతి జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందనమాట హ్యాపీగా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.